Hello, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you 10th class 2024-25 new syllabus నందు part B, section B, grammar topic 18th క్వశ్చన్ నుంచి 26th క్వశ్చన్ వరకు రాబోతున్నటువంటి ఒక మోడల్ పేపర్ని మనం ఈరోజు క్లియర్గా డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం. మన పీపీఆర్ జడ్పీ హై స్కూల్ మెట్టు పిల్లలు ఈరోజు ఆన్లైన్ క్లాస్కి కొంత టైం వేస్ట్ కావడం జరిగింది. అందువలన మీరు ఈరోజు ఈ వీడియోని ఆఫ్లైన్లో ఉన్నటువంటి ఈ వీడియోని జాగ్రత్తగా విని దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ రూపంలో షేర్ చేయగలని చెప్పి కోరుకుంటూ, సో సెక్షన్ బి గ్రామర్ నందు ఫస్ట్ మనకు కంబైనింగ్ సెంటెన్సెస్ అనేటువంటిది, కంబైనింగ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ, విచ్, హూస్, హూమ్, ఈ 4 సెంటెన్స్ నుంచి మాత్రమే మనకు ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనము థామస్ హ్యాస్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్, హీ వాజ్ పార్షియల్లీ డఫ్. దిస్ ఈస్ ద సెంటెన్స్. థామస్ హ్యాస్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్. ద ఫస్ట్ సెంటెన్స్, థామస్ ఈస్ ద సబ్జెక్ట్, హ్యాస్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్, దిస్ ఈస్ ద ప్రెడికేట్. ఇన్ ద సెకండ్ సెంటెన్స్, థామస్ గురించి ఫస్ట్ సెంటెన్స్లో మాట్లాడుతున్నాము, సెకండ్ సెంటెన్స్లో కూడా మనకు థామస్ గురించే మాట్లాడుతున్నాము. హీ రెఫర్స్ టు ద థామస్. సో హీ వాజ్ పార్షియల్లీ డఫ్. హీ ఈస్ ద సబ్జెక్ట్, వాజ్ పార్షియల్లీ డఫ్ ఈస్ ద ప్రెడికేట్. సో హౌ కెన్ వీ కంబైన్ దీస్ 2 sentences విత్ ద యూజింగ్ ఆఫ్ హూ? ఫస్ట్ మనం ఏంటంటే 2 sentence సబ్జెక్ట్స్ సేమ్ కాబట్టి థామస్ హూ హ్యాస్ ఓన్లీ 3 months ఆఫ్ స్కూలింగ్, సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ రిమూవ్ చేసేసి ఫుల్ స్టాప్ రిమూవ్ చేసేసి వాజ్ పార్షియల్లీ డఫ్. థామస్ కామా హూ హ్యాస్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ కామా ఫుల్ స్టాప్ రిమూవ్ చేసి ఆ ప్లేస్లో కామాని మనము రాసి సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. అంటే 2 సెంటెన్స్ ఒకే సెంటెన్స్ చేస్తున్నప్పుడు నో నీడ్ టు రైట్ ద ప్రొనౌన్, సేమ్ సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ యొక్క ప్రొనౌన్ని మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు. సో థామస్ హూ హ్యాస్ ఓన్లీ 3 months ఆఫ్ స్కూలింగ్ కమా వాజ్ పార్షియల్లీ డఫ్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో మనకు 18th క్వశ్చన్లో హూ కానీ, విచ్ కానీ, హూస్ కానీ లేదంటే హూమ్, ఈ 4 నుంచి మాత్రమే మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా 19th క్వశ్చన్, ఎప్పుడు 19th క్వశ్చన్ మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మాత్రమే రావడం జరుగుతుంది. ఎస్టర్డే క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం, ద నారేటర్ అబ్జర్వ్డ్ మిజిబుల్స్ క్యూరియస్ బిహేవియర్. ద నారేటర్ అబ్జర్వ్డ్ మిజిబుల్స్ క్యూరియస్ బిహేవియర్. ఇక్కడ ద నారేటర్ ఇస్ ద సబ్జెక్ట్, అబ్జర్వ్డ్ ఇస్ ద వర్బ్, మిజిబుల్స్ క్యూరియస్ బిహేవియర్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో ద narrator observed Mujibul's curious behavior. సో ఇది మనం చెప్పుకున్నటువంటి వీడియోస్లో ఇది మెథడ్ నంబర్ 4, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఫస్ట్ 5 స్టెప్స్ చెప్పుకున్నాం మనము. 5 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ముజిబుల్స్ బిహేవియర్, ముజిబుల్స్ క్యూరియస్ బిహేవియర్ సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఇక్కడ రాస్తాం ముజిబుల్స్ క్యూరియస్ బిహేవియర్. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి మనకు వాజ్ కానీ వర్ కానీ, సింపుల్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి మార్చేటువంటి సమయంలో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ రిలేటివ్ హెల్పింగ్ వర్బ్ వాజ్, ముజిబుల్స్ సీరియస్ బిహేవియర్ వాజ్ అబ్జర్వ్డ్. థర్డ్ స్టెప్ ఏంటి? వర్బ్ థర్డ్ ఫామ్లో రాయాలి. అబ్జర్వ్డ్ అనేటువంటిది V3 కూడా అబ్జర్వ్డ్. సో ముజిబుల్స్ క్యూరియస్ బిహేవియర్ వాజ్ అబ్జర్వ్డ్. ఫోర్త్ స్టెప్ బై ప్రిపోజిషన్ రాస్తాం. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? సబ్జెక్ట్ రాస్తాం. సో ద నారేటర్ మిజిబుల్స్ క్యూరియస్ బిహేవియర్ వాస్ అబ్జర్వ్డ్ బై ద నారేటర్, దట్ ఈస్ ద ఆన్సర్. 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్, ఆబ్జెక్ట్ బికమ్స్ ద సబ్జెక్ట్ ప్లేస్. సెకండ్ స్టెప్, ఆ సబ్జెక్ట్కి సరిపోయేటువంటి హెల్పింగ్ వర్బ్ వాస్ రాస్తున్నాం. తర్వాత V3 అబ్జర్వ్డ్, V3 కూడా అబ్జర్వ్డ్. ఫోర్త్ స్టెప్ బై అనేటువంటి ప్రిపోజిషన్ రాస్తున్నాం. ఫిఫ్త్ స్టెప్ సబ్జెక్ట్ బికమ్స్ ద ఆబ్జెక్ట్ ప్లేస్. సో ఇలా మనము యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని చేంజ్ చేయొచ్చు.
జనరల్‌గా సింపుల్ పాస్ట్ టెన్సే మనకు ఎక్కువ సమయాల్లో మనకు ఎగ్జామ్‌లో ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. గమనించి ఈజీగా మనము యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లో మనం స్కోర్ మిస్ కాకూడదు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 20. క్వెషన్ నంబర్ 20 రిపోర్టెడ్ స్పీచ్. సో, ప్లీజ్ డోంట్ టెల్ ఎనీబడీ అబౌట్ మై ఇల్‌నెస్. ఇది రిపోర్టెడ్ పార్ట్. అమిత్ సెడ్ టు మీ. దిస్ ఈస్ కాల్డ్ రిపోర్టింగ్ పార్ట్. అమిత్ సెడ్ టు మీ రిపోర్టింగ్ పార్ట్. అమిత్ చెప్తున్నాడు. అమిత చెప్తుంది. నాకు చెప్తుంది. అమిత నాకు చెప్తుంది. అమిత అనేటువంటి ఒక అమ్మాయి నాకు చెప్తుంది. ఏం చెప్తుంది? ప్లీజ్ డోంట్ టెల్ ఎనీబడీ అబౌట్ మై ఇల్‌నెస్. ఎవరికీ కూడా నా యొక్క ఇల్‌నెస్ గురించి చెప్పొద్దు అని చెప్తుందనమాట. సో, విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈ రిపోర్టెడ్ పార్ట్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది? అసర్టివ్ సెంటెన్స్. సబ్జెక్ట్‌తో స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ V1తో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్, రిక్వెస్ట్, కమాండ్, ఆర్డర్, సజెషన్, అడ్వైస్ ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో, ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి అమిత్ ఇక్కడ ఆల్రెడీ ప్లీజ్ అని మెన్షన్ చేశారు కాబట్టి అమిత రిక్వెస్టెడ్ మీ. అమిత రిక్వెస్టెడ్ మీ. అంటే ప్లీజ్ ఉంది కాబట్టి రిక్వెస్టెడ్ మీ. సో, రిపోర్టింగ్ పార్ట్‌ని మనం మార్చాం. అమిత సెడ్ టు ఎలా మారిందంటే సెడ్ టు ఇట్ చేంజ్డ్ యాస్ రిక్వెస్టెడ్. అమిత రిక్వెస్టెడ్ మీ. సో, ఇక్కడ మనకు కనెక్టివ్ ఉంది గదా! ఈ కనెక్టివ్ ప్లేస్‌లో మనం ఏం రాయాలి? ఇంపరేటివ్ సెంటెన్స్‌కి టు అనేటువంటిది రాయాలి కనెక్టివ్‌గా. సో, ఇక్కడ డోంట్ ఉంది కాబట్టి ఇది ఎలా రాయొచ్చంటే డోంట్ అనేటువంటి నెగెటివ్‌ని టుని నాట్ టు అని రాస్తాం. అమిత రిక్వెస్టెడ్ మీ నాట్ టు టెల్ ఎనీబడీ అబౌట్ నాట్ టు టెల్ ఎనీబడీ అబౌట్. మై అంటే ఎవరిక్కడ? స్పీకర్. స్పీకర్ ఎవరిక్కడ? అమిత. అమిత అనేటువంటి అమ్మాయి. అమిత అమ్మాయి అయితే పొసెసివ్ కేస్‌లో ఉంది కాబట్టి మై కానీ, ఐ కానీ స్పీకర్‌ని రెఫర్ చేస్తాయి. రిపోర్టెడ్ పార్ట్‌లో ఉన్నటువంటి మై, ఐ ఫస్ట్ పర్సన్ స్పీకర్‌ని రెఫర్ చేస్తాయి. రిపోర్టెడ్ పార్ట్‌లో యూ, యువర్ అనేటువంటివి లిజనర్‌ని రెఫర్ చేస్తాయి. రిపోర్టెడ్ పార్ట్‌లో హీ, షీ, ఇట్ ఉంటే అవి అలాగే ఉంటాయి. అవి చేంజ్ కావన్నమాట. సో, ఇప్పుడు మనకు మై అనేటువంటిది పొసెసివ్ కేస్‌లో ఉంది కాబట్టి మై అనేది ఇక్కడ ఎలా మారుతుంది? అమిత కాబట్టి అమిత అనేటువంటి అమ్మాయి కాబట్టి పొసెసివ్ కేస్ ఏమవుతుందంటే హర్. షీ అనేది పొసెసివ్ కేస్ హర్ ఇల్‌నెస్. సో, అమిత రిక్వెస్టెడ్ మీ నాట్ టు టెల్ ఎనీబడీ అబౌట్ హర్ ఇల్‌నెస్. సో, ఇలా మనము రిపోర్టెడ్ స్పీచ్‌లో మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ ఇచ్చారు. ఓకేనా? ఇలా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 21st క్వెషన్ ఏంటంటే ప్రిపోజిషన్స్. ఐ స్టార్టెడ్ రైట్ అవే డాష్ ద మాంటిసోరీ నర్సరీ స్కూల్. ఐ స్టార్టెడ్ రైట్ అవే ఎట్ ద మాంటిసోరీ నర్సరీ స్కూల్. ఎట్ అంటే ఐ స్టార్టెడ్ రైట్ అవే ఎట్ ద మాంటిసోరీ నర్సరీ స్కూల్. ఇక్కడ మనకు 3 ప్రిపోజిషన్స్ ఇచ్చుంటారు. సింపుల్ ప్రిపోజిషన్స్ ఇస్తున్నారు మనకు. ఈ 3 సింపుల్ ప్రిపోజిషన్స్‌లో ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ మనకు సరిపోతుంది. ఒక స్కూల్ ఇన్‌స్టిట్యూట్ వద్ద అన్నమాట. ఐ స్టార్టెడ్ రైట్ అవే ఎట్ ద మాంటిసోరీ నర్సరీ స్కూల్. ఓకే. అదేవిధంగా ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ డాష్ ఏ మ్యాన్ ఫర్ మై బర్త్ అండ్ కలర్ టు ఫుల్‌ఫిల్ బోత్ ఆఫ్ దోస్ ఆబ్లిగేషన్స్. ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఏ మ్యాన్ ఆఫ్ మై బర్త్, ఫర్ ఏ మ్యాన్ ఆఫ్ బై అంటే ఇక్కడ ఫర్, ఆన్, టు. ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ఏ మ్యాన్ ఆఫ్ మై బర్త్. ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ ఉపయోగించాలి. అర్థమైంది? సో, ఈ ప్రిపోజిషన్స్ కూడా మనకు ఇక్కడ 3 ఇచ్చున్నారు. ఫర్, ఆన్, టు. వీటిలోంచి మనం ఒక ప్రిపోజిషన్ మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 22 ఎడిటింగ్. ఎడిటింగ్ 4 మార్క్స్ స్కోరింగ్ టాపిక్ ఇది. 4x1 4 బ్లాంక్స్ ఇస్తారు. 4 బ్లాంక్స్ మనం క్లియర్‌గా, నీట్‌గా రాస్తే ఈజీగా 4 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఫర్ ద బిష్నాయిస్ ట్రీ ఈజ్ సేక్రెడ్ ఫర్ ద బిష్నాయిస్ ట్రీ ఈజ్ సేక్రెడ్ అండ్ హిస్ ఎంపథీ
అండ్ లవ్ ఎక్స్టెండెడ్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్. సో ఇక్కడ మనకు హిజ్ అనేటువంటిది ఏంటంటే ప్రొనౌన్ని పొసెసివ్ కేసులో ఇచ్చున్నారు. హీ, హిజ్, హిమ్. హీ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాము. హిజ్ అనేది పొసెసివ్ కేసులో ఉపయోగిస్తాము. హిమ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగిస్తాం. సో ఇక్కడ హిజ్ అనేటువంటి ఈ ప్రొనౌన్ ప్లేస్‌లో కరెక్ట్ ప్రొనౌన్ హిజ్ అనేది దేన్ని రెఫర్ చేస్తుంది? ఫర్ ద బిష్నాయిస్. బిష్నాయిస్ అంటే రాజస్థాన్‌లో ఉన్నటువంటి అదొక జాతి అన్నమాట. అంటే ఎక్కువ మంది బిష్నాయిస్. ఇట్ ఈస్ ఎ ప్లూరల్. బిష్నాయిస్ అంటే బిష్నాయిస్ ఆ రేస్ ఆ జాతి వాళ్ళందరిని ఇక్కడ ఏమి ఉపయోగించాలంటే ఈ బిష్నాయిస్‌ని రెఫర్ చేస్తుంది హిజ్ అనేటువంటిది. ఈ బిష్నాయిస్‌కి ట్రీ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. సో, బిష్నాయిస్ బదులుగా మనం ఏమి ఉపయోగించుకోవచ్చు? దే అనేటువంటి ప్రొనౌన్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ దే వచ్చినప్పుడు ఇక్కడ హిజ్ రాకూడదు. దెయిర్ అనేటువంటిది మనకు రావాల్సి ఉంటుందన్నమాట. దెయిర్. సో, దెయిర్ అనేటువంటి ఆహ్, పొసెసివ్ కేసులో బిష్నాయిస్ అనేటువంటి నౌన్‌కి బదులుగా మనం ప్రొనౌన్ దే అని ఉపయోగిస్తాము. ఇది పొసెసివ్ కేసులో ఉంది కాబట్టి దెయిర్ అనేటువంటిది రైట్. హిజ్ అనేటువంటి ప్రొనౌన్ ప్లేస్‌లో మరొక ప్రొనౌన్‌ని మాత్రమే రాయాలి. దెయిర్. Sacred and their empathy and love extend to all living beings on earth. They protect the ecosystem that surrounded. They protect the ecosystem. They protect the ecosystem. That అంటే ఏంటి ఇక్కడ? ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ బదులుగా మనము ఎకోసిస్టమ్. దే ప్రొటెక్ట్ ద సరౌండ్. ఇట్ అని ఉపయోగిస్తాం. ఎకోసిస్టమ్ దీని బదులుగా ఏమి ఉపయోగించొచ్చు? ప్రొనౌన్ ఇట్ ఉపయోగిస్తాం. ఇట్ వచ్చినప్పుడు సరౌండ్స్. దే ప్రొటెక్ట్ ద ఎకోసిస్టమ్ దట్ సరౌండ్స్ ద విలేజ్ విచ్. సో, విచ్ అనేటువంటి విచ్ సో ద విలేజ్ విచ్ ఆర్ ఏ సేఫ్ హ్యావెన్ ఫర్ బ్లాక్ బగ్స్. ఇక్కడ చూడండి ద విలేజ్ విచ్ ఆర్. ద విలేజ్ ఇక్కడ విలేజ్ విచ్ అంటే ఏంటంటే ద విలేజ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారము ద విలేజ్ అనేటువంటిది సింగులర్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉంది. ఆర్ ప్లేస్‌లో మనం ఏం రాయాలి? మరొక హెల్పింగ్ వర్బ్ మాత్రమే రాయాలి. సో, ద విలేజ్ విచ్ ఈజ్ ఏ సేఫ్ అంటాము కానీ విలేజ్ అనేటువంటిది సింగులర్ కాబట్టి ద విలేజ్ విచ్ ఈజ్ అనాలి. ద విలేజ్ విచ్ ఆర్ అనేటువంటిది రాకూడదు. సో, ఇక్కడ మనకు ఆర్ అనేటువంటిది రాంగ్. ఈ హెల్పింగ్ వర్బ్ ప్లేస్‌లో మరొక హెల్పింగ్ వర్బ్‌ని మనం ఈజ్ అనేటువంటిది ఇక్కడ సూటబుల్ అన్నమాట. సో, ఈజ్. సో, ఇలా దే ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పోచర్స్ అండ్ ప్రొవైడ్స్ దెమ్ ప్లెంటీ ఆఫ్ వెజిటేషన్. దే ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పోచర్స్. పోచర్స్ అంటే హంటర్స్ అన్నమాట. హంటర్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి హంటర్స్ బదులుగా మనం ప్రొనౌన్ దే వాడొచ్చు. దే ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ పోచర్స్. వాళ్ళని మనము పోచర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. పోచర్స్ అంటే హంటర్స్ అన్నమాట. హంటర్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి అండ్ ప్రొవైడ్స్ అనేటువంటిది ఎస్ ఎప్పుడు వస్తుంది? హీ, షీ, ఇట్ వచ్చినప్పుడే ప్రొవైడ్స్ రావాలి. ప్రొవైడ్స్ అనేటువంటిది వర్బ్. ఈ వర్బ్ ప్లేస్‌లో కరెక్ట్ వర్బ్‌ని రాయాలి మనం. హంటర్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ దే అనేటువంటిది ప్రొనౌన్ సరిపోతుంది. దే ప్రొవైడ్ అనేటువంటిది కరెక్ట్ కానీ దే ప్రొవైడ్స్ అనేటువంటిది రాంగ్. సో, ప్రొవైడ్. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రొనౌన్ ఇచ్చారు. సెకండ్ వర్బ్ ఇచ్చారు. థర్డ్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు. థర్డ్ వర్బ్ ఇచ్చారు. మెయిన్ వర్బ్. సో, ఈ వర్బ్ ప్లేస్‌లో వర్బే రాయాలి. ప్రొనౌన్ ప్లేస్‌లో ప్రొనౌనే రాయాలి. హెల్పింగ్ వర్బ్ ప్లేస్‌లో కరెక్ట్ మరొక హెల్పింగ్ వర్బ్‌ని ఆలోచించాలి. ఇలా వర్బ్ ప్లేస్‌లో మరొక వర్బ్‌ని ఆలోచించాలి. ఈ విధంగా ఎడిటింగ్‌లో అండర్‌లైన్ చేసినటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఫైండ్ ఔట్ చేయగలిగితే మనం ఈజీగా 4 ఔట్ ఆఫ్ 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. స్కోరింగ్ టాపిక్ ఇది. సో, జాగ్రత్తగా దీన్ని ఆలోచించి రాయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. ఇక్కడ చూడండి ఆర్టికల్స్ రాయాలి. దిస్ మార్నింగ్ ఐ బాట్ డాష్ న్యూస్ పేపర్ అండ్ ఏ మ్యాగజైన్. Fill in the blank suitable article. A and the. This morning I bought a newspaper and a magazine. ఇక్కడ మనకు నేను ఈరోజు ఉదయాన్నే ఒక న్యూస్ పేపర్ కొన్నాను. ఏ అనేటువంటిది ఆర్టికల్ ఇక్కడ సూటబుల్ అనమాట. సో, ఏ న్యూస్ పేపర్ అండ్ ఏ మ్యాగజైన్.
ఒక న్యూస్ పేపరు, ఒక మ్యాగజైన్ కొన్నాను. ఓకే. అదేవిధంగా హీ కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ హిస్ వింగ్స్ కటింగ్ త్రూ డాష్ ఎయిర్. He could feel the tips of the wings cutting through the air. He could feel the tips of his tongue cutting through the air. సో మనకు ఇక్కడ ఆర్టికల్ దా అనేటువంటి సుడువు హిఫ్ దా అనేటువంటి ఆర్టికల్ ఇక్కడ కరెక్ట్ అన్నమాట. హీ కుడ్ ఫీల్ ద టిప్స్ ఆఫ్ హిస్ వింగ్స్ కటింగ్ త్రూ ద ఎయిర్. త్రూ ద ఎయిర్ పర్టికులర్గా ఒక అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ది అనేటువంటిది ఇక్కడ ఉపయోగిస్తాం. సో ఆర్టికల్స్ టు ఏ అండ్ ది ఇవి జాగ్రత్తగా కన నేర్చుకుంటే ఏ అండ్ ది ఈజీగా మనము 2 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 23. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 24, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్ టు. ఇక్కడ మనకు 24th క్వశ్చన్ వుడ్ కానీ యూజ్ టు కానీ ఉపయోగించే సెంటెన్స్ రాయాలి. మనము వుడ్ వదిలేసి మనం యూజ్ టు మాత్రమే రాస్తాం. మన ఇష్టం. 2 సెంటెన్స్ మనం వుడ్తో అయినా రాసుకోవచ్చు, యూజ్ టు అయినా రాసుకోవచ్చు. బట్ దెర్ ఈజ్ సమ్ లిమిటేషన్స్ టు యూజ్ వుడ్. There is some exceptions to use would, but there is no any exceptions to use to. Use to is also used for past habitual actions, and would is also used for past habitual actions. But there is some exceptional cases for would. They met for coffee every day. They used to meet. ఇక్కడ నేను ఒక ప్రనౌన్కి మెయిన్ వర్బ్కి మధ్యలో యూజ్ టు రాయాలి అని చెప్పాను. అంటే సబ్జెక్ట్కి మెయిన్ వర్బ్కి మధ్యలో. దే యూజ్ టు మెట్ V2 ఏమవుతుంది V1గా రాసుకోవాలి. దే యూజ్ టు మీట్ ఫర్ కాఫీ ఎవ్రీడే. దే యూజ్ టు మీట్ అంటే సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో యూజ్ టు రాసేసి మనం ఈ సెంటెన్స్ని తయారు చేసుకోవచ్చు. దే యూజ్ టు మీట్ ఫర్ కాఫీ ఎవ్రీడే. యూజ్ టు మనం సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో రాసేసాము. ఈ V2 V1 అయిపోయింది. We visited the zoo often when we were kids. Subject we, visited verb. We used to visit. ఈ visited ఏమవుతుంది V1 అయిపోతుంది. We used to visit the zoo often when we are kids. చాలా ఈజీగా 2 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగేటువంటి మరొక టాపిక్ 24th యూజ్ టు అండ్ వుడ్. Next, rewrite the sentences into a single sentence using noun modifiers. Noun modifiers is also a new topic and very easy topic. ఇక్కడ చూడండి, they visited a museum. They is the pronoun, visited is the verb, a is an article, so it is adjective, museum is a noun. So it was a fascinating museum with ancient artifacts. సో మనకు ఈ మ్యూజియం అనేటువంటి దే విజిటెడ్ ఈ మ్యూజియం అనేటువంటి దానికి మనం మోడిఫై చేయాలి. మ్యూజియంని మోడిఫై చేయాలి. సెకండ్ సెంటెన్స్కి సబ్జెక్ట్ ఇటు రిమూవ్ చేస్తాము, వాజ్ రిమూవ్ చేస్తాము. ఈ రెండింటిని రిమూవ్ చేసేస్తాం. దే విజిటెడ్ ఏ ఫ్యాసినేటింగ్ మ్యూజియం విత్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. దే విజిటెడ్ ఏ ఫ్యాసినేటింగ్ మ్యూజియం విత్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. ఎనఫ్. ఇలా మనం సింపుల్గా రాసేయచ్చు. దే విజిటెడ్ ఈ సబ్జెక్ట్ని మనం నౌన్ని రాయాల్సిన అవసరం లేదు. ఈ నౌన్ని మోడిఫై చేస్తున్నాం. దే విజిటెడ్ సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని తీసేస్తున్నాం. దే విజిటెడ్ ఏ ఫ్యాసినేటింగ్ మ్యూజియం విత్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. వెరీ సింపుల్. అదేవిధంగా వీ స్టేడ్ ఎట్ ఏ హోటల్. It was a luxurious hotel with a beautiful view. We pronoun, stayed verb, at preposition, a adjective, hotel noun. సో ఈ హోటల్ అనేటువంటి నౌన్ని మనం మోడిఫై చేస్తున్నాము. హోటల్ అనేటువంటి నౌన్ని మోడిఫై చేస్తున్నాం. ఇక్కడ చూడండి, సెకండ్ సెంటెన్స్లో ఇట్ సబ్జెక్ట్ని, వాజ్ అనేటువంటి ప్రొనౌన్ని, వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని రెండింటిని రిమూవ్ చేసేస్తున్నాము. ఓకేనా. సో వీ స్టేడ్ ఏ లగ్జరియస్ హోటల్ విత్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. అలా అయినా రాసుకోవచ్చు. వీ స్టేడ్ ఏ లగ్జరియస్ హోటల్ విత్ ఏ బ్యూటిఫుల్ వ్యూ.
అలా రాసుకోవచ్చు. ఓకే. సో, వి స్టేడ్ ఏ లగ్జరియస్ హోటల్ విత్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. ఇలా రాసుకోవచ్చు. మరొక రకంగా వి స్టేడ్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. వ్యూ అనేటువంటిది నౌన్. బ్యూటిఫుల్ అడ్జెక్టివ్. వ్యూ అనేటువంటిది నౌన్ అనమాట. సో, ఈ నౌన్‌ని మనము పాస్ట్ పార్టిసిపుల్‌గా మార్చుకోవాలి. వి స్టేడ్ ఏ బ్యూటిఫుల్ వ్యూడ్, ఏ లగ్జరియస్ హోటల్. వి స్టేడ్ ఏ బ్యూటిఫుల్ వ్యూడ్ అండ్ లగ్జరియస్ హోటల్. అండ్ అయినా ఉపయోగించొచ్చు. లేదంటే కామా అయినా ఉపయోగించొచ్చు. ఇలా 2 రకాలుగా రాసుకోవచ్చు. వి స్టేడ్ ఏ లగ్జరియస్ హోటల్ విత్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. ఇలా అయినా రాసుకోవచ్చు. వి స్టేడ్ ఏ బ్యూటిఫుల్ వ్యూడ్. విఐఈడబ్ల్యూ మనకు వ్యూడ్. మనం ఏం చేయాలంటే ఈ నౌన్‌ని పాస్ట్ పార్టిసిపుల్ అంటే నౌన్‌ని మనం ఏంటంటే పాస్ట్ పార్టిసిపుల్‌గా అంటే జెరండ్, ఇంగ్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్ ఇలా మార్చుకోవాలనమాట. మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. వ్యూడ్ అని మార్చుకొని వి స్టేడ్ ఏ బ్యూటిఫుల్ వ్యూడ్ అండ్ ఏ లగ్జరియస్ హోటల్ ఇలా రాసుకోవచ్చు. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజు ఇలా రాసుకోవచ్చు. వి స్టేడ్ ఏ లగ్జరియస్ హోటల్ విత్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించైనా రాసుకోవచ్చు. లేదంటే ఈ వ్యూ అనేటువంటి నౌన్‌ని పాస్ట్ పార్టిసిపుల్‌గా మార్చుకొని కూడా మనం రాసుకోవచ్చు. 2 మెథడ్స్. సో, అదే విధంగా లాస్ట్ 26థ్ గ్రామర్‌లో మనకు లాస్ట్ పాయింట్ ఇది. చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. గివ్ ఎ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిట్యుయేషన్ గివెన్ బిలో. యువర్ అంకుల్ ఫ్రీక్వెంట్‌లీ మిసెస్ హిస్ బస్ అండ్ గోస్ టు ఆఫీస్ లేట్. మీ యువర్ అంకుల్ మీ అంకుల్ యువర్ అంకుల్ ఫ్రీక్వెంట్‌లీ మీ అంకుల్ ఏంటంటే బస్సు మిస్ అయిపోతుంది. అందువల్ల ఆఫీస్‌కి లేట్‌గా వెళ్తున్నారు. సజెస్ట్ హిమ్ టు బై ఎ టూ వీలర్ టు గో టు ద ఆఫీస్ ఇన్ టైమ్. ఆఫీస్‌లో వెళ్ళేదానికి వీలర్ కొనుక్కోమని చెప్పి సజెస్ట్ చేయాలి. ఎలా సజెస్ట్ చేస్తాం? మనం అడ్వైస్‌కి ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? యూ షుడ్ ఉపయోగించాలి అని చెప్పుకున్నాము. సో, యూ షుడ్ బై ఎ టూ వీలర్ టు గో టు ఆఫీస్ ఇన్ టైమ్. యూ షుడ్ ఫస్ట్ రాసేయాలి. అడ్వైస్ అనగానే యూ షుడ్ రాసేయాలి. యూ షుడ్ రాసిన తర్వాత ఈ టీఓ2 తర్వాత ఏముందో సజెస్ట్ హిమ్ టు టీఓ2 తర్వాత ఏముందో దాన్ని రాసేయొచ్చు. యూ షుడ్ బై ఎ టూ వీలర్ టు గో టు ఆఫీస్ ఇన్ టైమ్. ఇలా మనము ప్రాక్టీస్ చేస్తే 18థ్ క్వెషన్ నుంచి 26థ్ క్వెషన్ వరకు మనకు గ్రామర్ ఇలా ఉంటుంది. సో, మనము కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే గ్రామర్‌లో 20 ఔట్ ఆఫ్ 20 అనేటువంటిది ఈజీగా తెచ్చుకోవచ్చు. నేను ఆన్‌లైన్ క్లాస్‌లో మనము ఒక మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు మనం మరొక మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేస్తున్నాం. రేపు సాటర్‌డే మరొక ఆఫ్‌లైన్‌లో మీకు ఈ 20 మార్క్స్‌కి టెస్ట్ ఉంటుంది. సో, మై డియర్ చిల్డ్రన్, ఆహ్, మన మీకందరికీ కూడా ఈరోజు టెక్నికల్ ప్రాబ్లమ్ వలన క్లాస్ మిస్ అయింది. సో, ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ 20 మార్క్స్‌కి గ్రామర్‌లో మంచి కమాండ్ తెచ్చుకోగలరని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ 10థ్ క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ వీడియోని షేర్ చేసి గ్రామర్‌లో 10థ్ క్లాస్‌లో మంచి మార్క్స్ తెచ్చుకునేదానికి వాళ్ళకి హెల్ప్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.